ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఫోర్స్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మెసేజ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. ఫ్రెండ్స్, ఎవరైతే డ్రైవర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, డ్రైవర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి కంప్లీట్గా కూడా డ్రైవర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ కూడా అప్ టు 35 years వరకు మనకి టైం అయితే ఇచ్చినారు. సో కంప్లీట్గా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్ అయితే ఎలిజిబుల్ లేదు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్ కనుక ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తా ఉన్నాను, డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఇంపార్టెంట్ అయితే పక్కా రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తా ఉన్నాను, మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022 అని చెప్పేసి. సో డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ద నెట్ ద్వారా మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ డేట్ వచ్చేసి 8వ డేటు 7వ నెల 2022 టు 29 7th month 2022 వరకు అయితే మనకి టైం ఇచ్చారు. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మళ్ళీ మెన్షన్ చేశారు, 29/7/2022 నైట్ 11 o'clock వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది అని చెప్పేసి. సో మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాబట్టి సర్వర్ అనేది డెఫినెట్గా బిజీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమమ్ స్టార్ట్ అయిన వితిన్ 1 weekలోనే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫీజు వచ్చేసి జస్ట్ 100 rupees. మనము ఆన్లైన్లో కనుక ఫీ పే అవ్వలేదు అంటే సమ్టైమ్స్ సర్వర్ బిజీ ఉండడం వల్ల కూడా ఫీ అనేది తీసుకోదు. సో దానికి మనం బ్యాంక్ ద్వారా కూడా పే అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 30/7/2022 ఫీకి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని. సెలెక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్లో కండక్ట్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ 50 pages ఉంది. అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఓపిక, ఇంట్రెస్ట్, టైం 3 లేవు. జస్ట్ మీకైతే ఏది కావాలి అండ్ ఏదైతే ఇంపార్టెంటో జస్ట్ వాటి కోసం మాత్రమే డిస్కస్ చేస్తూ ఉన్నాను. మీకు అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పేజ్కి అయితే ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఓవరాల్గా వేకెన్సీ వచ్చేసి 1411 వేకెన్సీ అయితే మనకు ఉన్నాయి. కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వేకెన్సీ అనమాట. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో, అప్లై చేయాలి అనుకుంటా ఉన్నారో డెఫినెట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటాయంటే ఇప్పుడు జనరల్లో ఉన్న 543 పోస్టులకి అండ్ ఈడబ్ల్యూఎస్లో ఉన్న 128 పోస్టులకి మీరు కాంపిటేటివ్ అవుతారు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టకుండా ఓన్లీ జనరల్ కోటాలో అప్లై చేసుకున్నారనుకోండి, ఓన్లీ 543 వేకెన్సీకి మాత్రమే మీరు కాంపిటేటివ్ అవుతారు అనమాట. సో ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీ కనుక చూసుకుంటే ఎస్సీలో వచ్చేసి 45 ఉన్నాయి, ఎస్సీలో వచ్చేసి 236 ఉన్నాయి, ఓబీసీలో వచ్చేసి 318, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 128, జనరల్లో వచ్చేసి 543 ఉన్నాయి. ఓవరాల్గా సివిల్ క్యాండిడేట్స్కి 1270 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నామని అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎవరైతే ఆర్మీలో 18 years సర్వీస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ దొరుకుతుంది. సో వీళ్ళకి వచ్చేసి 141 వేకెన్సీ అయితే భర్తీ చేసుకుంటూ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్లో కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఓవరాల్గా వచ్చేసి 1411 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పోలీసు శాలరీ కనుక చూసుకుంటే, సో ఇది వచ్చేసి మనకి కానిస్టేబుల్ రేంజ్లో భర్తీ అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 21,700. అలవెన్స్ అన్నీ కలుపుకొని, హెచ్ఆర్ఏ అవి ఇవి అన్నీ కలుపుకొని 40,000 వరకు కూడా వీళ్ళకి జీతం దొరికేదానికి అయితే అవకాశం ఉంది. ఢిల్లీలో మనకి హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో అందుకే వీళ్ళకి శాలరీ కూడా చాలా హైగా ఉంటుంది యాజ్ కంపేర్ టు సిఏపిఎఫ్. అండ్ ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తుంది, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫిట్మెంట్ అనేది నెక్స్ట్ 9 months కావచ్చు, 1 year కావచ్చు. సో అదైతే రాబోతూ ఉంది. అది వచ్చిన తర్వాత అసలు శాలరీలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోతాయి. జస్ట్ 10వ తరగతి అర్హతతో మీరు పారామిలిటరీ కనుక భర్తీ అయినారనుకోండి, మీరు జమ్మూలో డ్యూటీ చేసినారనుకోండి, మీ గ్రాస్ వచ్చేసి నియర్లీ 80,000 వరకు వస్తుంది, ఓకేనా. వీలైనంత వరకు ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి, దాంట్లో ఇరగడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఎలా మార్చేది తెలియదు మనకి రూల్స్ అనేది. సో ఆల్రెడీ ఆర్మీలో అగ్నిపాత్ అని చెప్పేసి టెంపరీ తీసుకొచ్చారు. మన లైక్ బాగాలేదనుకోండి, అన్ని డిపార్ట్మెంట్లో అగ్నిపాత్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ అదే స్కీమ్ స్టార్ట్ చేస్తారు అన్న. మరి ఫ్యూచర్లో నిజంగా అగ్నిపాత అన్ని డిపార్ట్మెంట్లో వచ్చేదానికి ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా ఏదో ఒకరు అయితే స్టార్ట్ చేస్తారు. ఒక దేశానికి డిఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లాంటి దాన్ని టెంపరీ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా డెఫినెట్గా పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది, బట్ దానికి టైం అయితే తీసుకుంటారు.
ఇట్లాంటి సిచ్యువేషన్ రాకముందే ఏదో ఒక జాబు కొట్టడానికి ట్రై చేయండి. అండ్ అప్లై చేసి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత చదువుతాను అంటే జాబ్ రాదు భయ్యా. మీరు ఏ రోజు నుంచి అయితే అప్లికేషన్ చేస్తారో ఆ రోజు నుంచి చదవడం కావచ్చు, గ్రౌండ్ కావచ్చు అన్నీ స్టార్ట్ చేయండి. అట్లా అయితేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వేకెన్సీ డీటెయిల్స్. నెక్స్ట్ ఏజ్ డీటెయిల్స్ ఏమైనా చూసుకుంటే, అన్న ఇది ఢిల్లీ పోలీస్ కదా, ఓన్లీ ఢిల్లీ వాళ్ళే అప్లై చేసుకోవచ్చా, మనం కూడా అప్లై చేసుకోవచ్చా అంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇండియాలో ఎన్నైతే స్టేట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 21 to 30 years మధ్యలో ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు చూసారా, 1992 to 2001 అని చెప్పేసి. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ డేట్ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 years రిలాక్సేషన్ అయితే ఇచ్చినారు. సో మనం వచ్చేసి అప్ టు 35 years వరకు అప్లై చేసుకునే దానికి అయితే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ 3 years రిలాక్సేషన్ అయితే ఉంది. సో వీళ్ళు వచ్చేసి అప్ టు 33 years వరకు అయితే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10+2 అయితే అడుగుతూ ఉన్నారు. సో మీరు ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, అండ్ హెచ్ఈసీ అయినా కావచ్చు. లేదు అంటే 10th తర్వాత 2 years కోర్స్ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకునే దానికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అండ్ చిన్న చిన్న రిపేరింగ్స్ అయితే డెఫినెట్గా తెలిసి ఉండాలి. అండ్ ఇక్కడ ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందో మీ హయ్యర్ క్వాలిఫికేషన్ డెఫినెట్గా యాడ్ చేయండి అప్లై చేసుకునేటప్పుడు. అండ్ ఎవరికైతే ఎన్సీసీ ఉందో డెఫినెట్గా ఎన్సీసీ మెన్షన్ చేయండి. ఇక్కడ ఎన్సీసీ కూడా కొన్ని మార్క్స్ అయితే కలుపుతూ ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే 2018 ఎస్ఎస్సి జీడీలో ఎట్లాంటి మార్క్స్ కూడా యాడ్ చేయలేదు ఎన్సీసీ ఉన్న వాళ్ళకి. 2021 నోటిఫికేషన్లో కొన్ని మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్లో కూడా మార్క్స్ అనేది యాడ్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. ఎవరైతే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి 2 marks అయితే కలుస్తాయి. అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 marks అయితే కలుస్తాయి. అండ్ ఎన్సీసీ సి ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ అయితే కలుస్తాయి. అండ్ ఇక్కడ ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి 100 marksకి 2% అంటే 2 మార్కులు, 3% అంటే 3, 5% అంటే 5 marks అయితే యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక యూనివర్సిటీ అయితే మెన్షన్ చేశారు, రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ అంట. సో ఈ యూనివర్సిటీలో కనుక మీరు ఎడ్యుకేషన్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయండి, మీకు అడిషనల్గా మార్క్స్ యాడ్ అవుతాయి అని అయితే చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఎస్ఎస్సి జీడీ సెంటర్స్ ఏ విధంగా అయితే వస్తాయో ఇక్కడ కూడా సేమ్ అట్లాగే వస్తాయి. ఏపీ వాళ్ళకి వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ 3 సెంటర్లో అయితే మీకు ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకోవాలి అన్న ఆప్షన్ కూడా మీకే ఇస్తారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ అడుగుతారు. సో మ్యాక్సిమం మీరు ఫస్ట్ అయితే ఏది ఇస్తారో అక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ ఎగ్జామినేషన్ సెంటర్ కోసము. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కోసం అయితే చూసుకుందాము. ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎస్టీ అండ్ పీఈటీ అన్నమాట. సో ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అని చెప్పేసి. సో అది క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మెడికల్, అది అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా 100 marksకి అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ టాపిక్ వైజ్గా మార్క్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో 20 questions ఉంటాయి అండ్ మార్క్స్ వచ్చేసి 20. జనరల్ ఇంటెలిజెన్స్లో 20 questions ఉంటాయి అండ్ మార్క్స్ వచ్చేసి 20. అండ్ న్యూమెరికల్ ఎబిలిటీలో 10 questions ఉంటాయి అండ్ 10 marks ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఈచ్ క్వశ్చన్ 1 mark అనమాట. అండ్ పార్ట్ డీలో వచ్చేసి కంప్లీట్గా కూడా వెహికల్ కోసం అయితే అడుగుతూ ఉన్నారు. సో 50 questions ఉంటాయి, 50 marks అయితే ఉంటాయి. ఓవరాల్గా 100 questions అండ్ 100 marks. టైం వచ్చేసి 90 minutes. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమన్నా ఉందా అన్న అంటే, సో ఒక క్వశ్చన్ కనుక మీరు రాంగ్ చేశారు అనుకోండి, సో మీకు 0.25 marks అయితే కట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే 4 mistakes కనుక మీరు పెడితే 1 mark నెగిటివ్ అయిపోతుంది. అండ్ మీరు ఆన్సర్ కనుక చేయలేదు అనుకోండి, దానికి ఎట్లాంటి నెగిటివ్ అయితే ఉండదు. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నార్మలైజేషన్ అనేది కూడా డెఫినెట్గా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ నోటిఫికేషన్లో. అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చి మరీ టఫ్గా ఏముండదు. మనకి సేమ్ గ్రూప్ సిలో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో సేమ్ టు సేమ్ అదే లెవెల్లో అయితే పేపర్ వస్తుంది. అండ్ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారంటే సమ్ కట్ ఆఫ్ అనేది పెడతారు. సో ఆ కట్ ఆఫ్ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎస్టీ అండ్ పీఈటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ హైట్ వచ్చేసి 170 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసి నార్మల్గా ఉన్నప్పుడు 81 centimeters, బ్రీత్ తీసుకున్నప్పుడు 85 centimeters అయితే రావాలి. జస్ట్ 4 centimeter ఎక్స్పాన్షన్ వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ పిఎస్టీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు.
ఏజ్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అంటే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1600 మీటర్స్ 7 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ 12.5 ఫీట్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 8 మినిట్స్ టైం అయితే ఇస్తూ ఉన్నారు. లాంగ్ జంప్ వచ్చేసి 11.5 ఫీట్స్, హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఎందుకు మెన్షన్ చేసినారు అంటే ఏజ్తో చెప్పినాను అన్నమాట నేను. సో ఇప్పుడు అన్రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకోండి, వాళ్ళకి 30 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళకి 7 నిమిషాల టైం అనేది ఇస్తూ ఉన్నారు. అండ్ బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంది, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అప్లై చేసుకుంటారు కాబట్టి సో వాళ్ళ హెల్త్ కండిషన్ మీద బేస్ చేసుకొని వాళ్ళకి 8 మినిట్స్ టైం అయితే ఇస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఏజ్ ప్లేస్లో నేను క్యాస్ట్ అనేది మెన్షన్ చేశాను అంతే. ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ అండ్ పిఎస్టీ పీటీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ ట్రేడ్ అంటే ఏం లేదు, డ్రైవర్కి సంబంధించింది కాబట్టి డ్రైవింగ్ సంబంధించిన టెస్టే ఉంటుంది. ఓవరాల్గా 150 మార్క్స్కి అయితే ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో లైట్ మోటార్ వెహికల్. సో ఇక్కడ మనము డ్రైవింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, డ్రైవింగ్ ఫార్వర్డ్ అని చెప్పేసి దానికి 20 మార్క్స్, డ్రైవింగ్ రివర్స్ సో దీనికి 20 మార్క్స్, పార్కింగ్ వచ్చేసి 10 మార్క్స్. అంటే మనం డ్రైవింగ్ ప్రాపర్గా చేసామనుకోండి మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి, ఏదైనా మిస్టేక్ చేస్తే డెఫినెట్గా తక్కువ అయితే వేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ హెవీ వెహికల్ మోటార్. సో ఇక్కడ పర్ఫెక్ట్గా వెహికల్ ముందుకు తీసుకెళ్ళమనుకోండి 20 మార్క్స్. సో పర్ఫెక్ట్గా రివర్స్లో తీసుకొచ్చామనుకోండి దానికి 20 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అండ్ పార్కింగ్ పర్ఫెక్ట్గా చేస్తే దానికి 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ మినిమం నాలెడ్జ్ అండ్ మినిమం మెయింటెనెన్స్ ఉంటే సరిపోతుంది వెహికల్ కోసము. అండ్ ఈ ట్రాఫిక్ సంబంధించిన సిగ్నల్స్ ఉంటాయి కదా, సో దానికోసం కూడా కొంచెం తెలిసి ఉంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ట్రేడ్ టెస్ట్. అండ్ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ అయితే చేస్తారు. మెడికల్లో ఏదైనా గట్టే చూసేది ఉందా అంటే అది ఐసైట్. రైటే వచ్చేసి 6/6 ఉండాలి, లెఫ్ట్ వచ్చేసి 6/12 ఉన్నా కూడా తీసుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కలర్ బ్లైండ్నెస్. సో మీరు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని చెప్పేసి మీకు డౌట్ ఉందనుకోండి ముందే హాస్పిటల్లో చెక్ చేయించుకోండి. సో అక్కడ లేదు అని చెప్పిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఎందుకు అంటే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఫైనల్గా కలర్ బ్లైండ్నెస్ ఉంది అని తెలిసింది అనుకోండి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు కలర్ బ్లైండ్నెస్ లాంటిది ఉంటే గ్రూప్ సి వేకెన్సీకి ట్రై చేసుకోండి. దానికి మెడికల్ ఉండదు కాబట్టి ఈజీగా పాస్ అయిపోవచ్చు, జాబ్ కూడా వస్తుంది. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో కోసము అండ్ నోటిఫికేషన్ కోసము. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా పేజ్కి అయితే మెసేజ్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.